ఎప్పుడైనా గమనించారా? ఈ ప్రపంచంలో 95% సంపద కేవలం 5% మంది చేతుల్లోనే ఉంది. మిగిలిన 95% మంది ఆ 5% మంది కోసం రక్తం ధారపోసి పనిచేస్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? మనం రోజూ కష్టపడుతున్నాం, అలసిపోతున్నాం, కానీ అడుగు ముందుకు పడటం లేదు. మరి ఆ కొద్ది మంది మాత్రం ఏది పట్టుకున్నా బంగారంగా ఎలా మారుతోంది? వారు మనకంటే ఎక్కువ తెలివైన వారా? లేక మనకు తెలియని ఏదైనా ఒక నిగూఢ రహస్యం వారి దగ్గర ఉందా? చాలా మంది అనుకుంటారు వారికి అదృష్టం ఉంది అని. కానీ నిజం అది కాదు. అదృష్టం అనేది సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే తలుపు తీస్తుంది. బిలియనీర్ కావడం అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు. అది ఒక మెంటాలిటీ. అది ఒక యుద్ధం. నీ పాత ఆలోచనలకి, నీ కొత్త ఆశలకి మధ్య జరిగే యుద్ధం. వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ ని ఎలా శాసిస్తున్నారు? ఎలోన్ మస్క్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అంగారక గ్రహం వైపు ఎలా అడుగులు వేస్తున్నారు? వీరందరినీ కలిపే ఒకే ఒక్క సూత్రం ఏమిటి? ఈ ప్రయాణం మీ జీవితాన్ని మార్చేయవచ్చు. ఇది కేవలం డబ్బు గురించి కాదు. మీ గమ్యం గురించి, మీ విజన్ గురించి, మీ తదుపరి అడుగు గురించి. మీరు సామాన్యుడిగా మిగిలిపోవాలనుకుంటున్నారా? లేక చరిత్ర తిరగరాసే ఆ కొద్ది మందిలో ఒకరిగా నిలబడాలనుకుంటున్నారా? సిద్ధంగా ఉండండి. బిలియనీర్ల ప్రపంచంలోకి, వారి మెదడులోని రహస్యాల్లోకి మనం వెళుతున్నాం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు చూసే లోకం మారిపోతుంది. మనం పుట్టినప్పటి నుండి ఒక విషయాన్ని నమ్ముతూ పెరుగుతాం. బాగా చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నెల తిరిగేసరికి వచ్చే జీతంతో జీవితాన్ని సర్దుబాటు చేసుకోవాలి. కానీ బిలియనీర్లు ఈ చట్రంలో ఎప్పుడూ ఇమడరు. వారికి తెలుసు సమయం అనేది పరిమితం, కానీ సంపద అనేది అపరిమితం. సాధారణ మనిషి తన సమయాన్ని అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు. కానీ ఒక బిలియనీర్ డబ్బును ఉపయోగించి ఇతరుల సమయాన్ని కొంటాడు. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. మీరు గమనించారా? మనందరికీ రోజుకు ఉండేది 24 గంటలే. మరి ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తుంటే మరొకరు అదే సమయంలో కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? తేడా శ్రమలో లేదు, ఆ శ్రమను ఉపయోగించే పద్ధతిలో ఉంది. బిలియనీర్లు ఒక వ్యవస్థను నిర్మిస్తారు. ఆ వ్యవస్థ వారు నిద్రపోతున్నా, సెలవులో ఉన్నా వారి కోసం పని చేస్తూనే ఉంటుంది. దీనినే మనం లివరేజ్ అంటాం. అంటే తక్కువ బలంతో ఎక్కువ బరువునెత్తడం. ఈ లివరేజ్ అనేది మనుషులు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా పెట్టుబడి కావచ్చు. ఒక సామాన్యుడు ఒంటరిగా పోరాడుతాడు, కానీ ఒక విజేత సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. మీరు 10 గంటలు కష్టపడితే 10 గంటల ఫలితమే వస్తుంది. కానీ మీరు ఒక 1000 మందితో కలిసి పనిచేసే వ్యవస్థను సృష్టించగలిగితే 1 గంటలో మీకు 10,000 గంటల ఫలితం వస్తుంది. ఇది గణితం కాదు, ఇది ఒక విజన్. చాలా మంది అడుగుతుంటారు, బిలియనీర్లు అంత రిస్క్ ఎలా తీసుకుంటారు అని. నిజానికి వారు రిస్క్ తీసుకోరు, వారు రిస్క్ ను లెక్కిస్తారు. సామాన్యుడికి ఏదైనా కొత్త పని చేయాలంటే భయం, ఎక్కడ ఉన్నది పోతుందో అన్న ఆందోళన. కానీ బిలియనీర్ దృష్టిలో రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. వారు వైఫల్యాన్ని ఒక అవమానంగా చూడరు, అది ఒక పాఠం. ఎడిసన్ బల్బును కనిపెట్టే క్రమంలో 1000 సార్లు విఫలమైనప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? నేను 1000 సార్లు ఓడిపోలేదు, బల్బు వెలగడానికి పనికిరాని 1000 మార్గాలను కనుగొన్నాను అని. ఆ దృక్పథమే వారిని సామాన్యుల నుండి వేరు చేస్తుంది. డబ్బు అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక శక్తి. ఆ శక్తి ఎవరి దగ్గరకు వెళుతుంది? ఎవరైతే సమస్యలకు పరిష్కారం చూపిస్తారో వారి దగ్గరికే డబ్బు ప్రవహిస్తుంది. మీరు ఒక వ్యక్తి సమస్యను తీరిస్తే మీరు కొన్ని రూపాయలు సంపాదిస్తారు. అదే మీరు 1 మిలియన్ మంది సమస్యను తీరిస్తే మీరు మిలియనీర్ అవుతారు. బిలియనీర్లు ఎప్పుడు నేను ఎలా డబ్బు సంపాదించాలి అని ఆలోచించరు. వారు నేను ఈ ప్రపంచంలో ఏ మార్పు తీసుకురాగలను, ఏ సమస్యను పరిష్కరించగలను అని ఆలోచిస్తారు. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, టెస్లా కావచ్చు, ఇవన్నీ ప్రజల అవసరాలను తీర్చడం వల్లే ఆ స్థాయికి చేరాయి. మీరు ఎంత ఎక్కువ మందికి విలువను అందించగలిగితే అంత ఎక్కువ సంపద మీ వైపు వస్తుంది. మరో ముఖ్యమైన విషయం కంపౌండింగ్. ఐన్స్టీన్ దీనిని ప్రపంచపు 8వ వింత అన్నాడు. చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న పెట్టుబడులు కాలక్రమేణా భారీ మార్పులను తీసుకువస్తాయి. మనం రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవాలని కోరుకుంటాం. కానీ బిలియనీర్లు 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఊహించి ఈ రోజు అడుగు వేస్తారు. వారికి ఓపిక ఎక్కువ. ఒక విత్తనం నాటిన వెంటనే పండు రాదు. దానికి నీరు పోయాలి, ఎండ తగలాలి, సమయం ఇవ్వాలి. సంపద సృష్టించడం కూడా అలాంటిదే. అది ఒక నిరంతర ప్రక్రియ. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ప్రతిరోజు 1% మెరుగుపడితే ఏడాది చివరకు మీరు ఊహించని ఎత్తులో ఉంటారు. మనం వినే ఇంకో మాట నెట్వర్క్. మీ చుట్టూ ఉన్న 5 వ్యక్తుల సగటు మాత్రమే మీరు. మీరు పేదరికం గురించి, కష్టాల గురించి మాట్లాడే వారి మధ్య ఉంటే మీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అదే మీరు గొప్పగా ఆలోచించేవారు, అవకాశాల గురించి చర్చించే వారి మధ్య ఉంటే మీ మెదడు కూడా కొత్త దారులను వెతుకుతుంది. బిలియనీర్లు తమ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. వారు అనవసరమైన చర్చలకు, పనికిరాని వినోదాలకు దూరంగా ఉంటారు. వారి కోసం సమయమే అత్యంత విలువైన ఆస్తి.
పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించవచ్చు, కానీ గడిచిన క్షణాన్ని తిరిగి తీసుకురాలేమని వారికి బాగా తెలుసు. అసలైన సంపద మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో లేదు, అది మీ మెదడులో ఉంది. అందుకే వారు తమ మీద తాము పెట్టుబడి పెట్టుకుంటారు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వారి దినచర్యలో భాగం. జ్ఞానం పెరిగే కొద్దీ అవకాశాలను గుర్తించే కన్ను కూడా తీక్షణంగా మారుతుంది. అందరికీ కనిపించే రాళ్లలో వారికి వజ్రాలు కనిపిస్తాయి, ఎందుకంటే వారు లోకాన్ని చూసే కోణం వేరు. చాలా మంది అనుకుంటారు బిలియనీర్లు చాలా పిసినారి అని, కానీ నిజానికి వారు ఫ్రూగల్, ఆచితూచి ఖర్చు చేసేవారు. అంటే విలువలేని వస్తువుల మీద రూపాయి కూడా ఖర్చు చేయరు, కానీ విలువ పెంచే విషయాల మీద కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడరు. సామాన్యుడు తన దగ్గర ఉన్న డబ్బుతో లగ్జరీ వస్తువులు కొని ధనవంతుడిలా కనిపించాలని ప్రయత్నిస్తాడు, కానీ బిలియనీర్ మొదట ఆస్తులను సృష్టిస్తాడు. ఆ ఆస్తులిచ్చే ఆదాయంతో లగ్జరీని అనుభవిస్తాడు. ఈ చిన్న తేడాయే ఒకరిని అప్పుల్లో ఉంచుతుంది, మరొకరిని సంపన్నుడిని చేస్తుంది. వారెన్ బఫెట్ గురించి మాట్లాడితే ఆయన ప్రపంచానికి నేర్పిన అతిపెద్ద పాఠం నిశ్శబ్దం మరియు ఓపిక. అందరూ స్టాక్ మార్కెట్ ఆశతో, భయంతో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆయన మాత్రం ఒంటరిగా కూర్చుని వార్షిక నివేదికలు చదువుతారు. ఆయన అంటారు, మార్కెట్ అనేది ఓపిక లేని వారి దగ్గర నుండి డబ్బు తీసుకుని ఓపిక ఉన్న వారికి ఇచ్చే ఒక యంత్రం. మనం రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోవాలని తపిస్తుంటాం, కానీ బఫెట్ తన సంపదలో 90% తన 65 ఏళ్ల వయసు తర్వాతే సంపాదించారు. ఇది కంపౌండింగ్ యొక్క శక్తి. బిలియనీర్లు 10 ఏళ్ల తర్వాత వచ్చే ఫలితం కోసం ఈ రోజు విత్తనం నాటుతారు. మీరు చేసే ప్రతి చిన్న పని, మీరు చదివే ప్రతి పేజీ, మీరు పొదుపు చేసే ప్రతి రూపాయి కాలక్రమేణా ఒక పెద్ద వటవృక్షం అవుతుంది. ఆ ఓపిక మీలో ఉందా? ఇక ఎలోన్ మస్క్ విషయానికి వస్తే ఆయనది ఒక రకమైన పిచ్చి అనిపిస్తుంది, కానీ ఆ పిచ్చే ఆయన రహస్యం. ఆయన ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అనే పద్ధతిని వాడతారు. అంటే ఒక పనిని అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయడం కాదు, అసలు ఆ పనిని ప్రాథమికంగా ఎలా చేయొచ్చో ఆలోచించడం. రాకెట్లు కొనడం ఖరీదైన పని అని అందరూ అంటే ఆయన రాకెట్ తయారీకి అయ్యే ముడిసరుకుల ఖరీదు ఎంత అని లెక్కగట్టి సొంతంగా రాకెట్లను తయారు చేశారు. లోకం ఇది అసాధ్యం అన్నప్పుడు ఆయన ఎందుకు అసాధ్యం అని ప్రశ్నించారు. ఒక బిలియనీర్ ఎప్పుడూ పాత దారుల్లో నడవడు, కొత్త దారులను నిర్మిస్తాడు. వైఫల్యాన్ని ఆయన ఒక ఆప్షన్ గా చూస్తారు. విషయాలు విఫలం కాకపోతే మీరు తగినంత ఆవిష్కరణలు చేయడం లేదని అర్థం అనేది ఆయన మాట. ఈ ఇద్దరు వ్యక్తులు ధృవాల వంటి వారు. ఒకరు అత్యంత జాగ్రత్తగా ఉండమంటారు, మరొకరు అసాధ్యమైన వాటి కోసం పోరాడమంటారు. కానీ వీరిద్దరిలో ఉన్న ఒకే ఒక్క పోలిక ఏకాగ్రత, ఫోకస్. బఫెట్ మరియు బిల్ గేట్స్ మొదటిసారి కలిసినప్పుడు వారికి ఒక పేపర్ ఇచ్చి మీ విజయానికి గల కారణాన్ని ఒకే ముక్కలో రాయమంటే ఇద్దరూ రాసిన మాట ఫోకస్. మీ శక్తిని 10 చోట్ల ఖర్చు చేస్తే ఏదీ సాధించలేరు, కానీ ఒకే చోట కేంద్రీకరిస్తే అది కొండను కూడా పిండి చేస్తుంది. బిలియనీర్ల రహస్యం వారి బ్యాంక్ అకౌంట్లలో లేదు, వారి దినచర్యలో ఉంది. వారు సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తారు, లోకం నిద్రపోతున్నప్పుడు పనిచేస్తారు, అందరూ వినోదాల్లో మునిగిపోయినప్పుడు వారు విజ్ఞానాన్ని ఆర్జిస్తారు. మీరు విలాసవంతమైన కారు కొనాలని కలలు కంటుంటే వారు ఆ కారు కంపెనీని ఎలా కొనాలి లేదా ఎలా నిర్మించాలి అని ఆలోచిస్తుంటారు. ఆలోచన పరిధిని పెంచుకోవడమే బిలియనీర్ అయ్యే దిశగా మొదటి అడుగు. మీరు ఈ స్థాయికి చేరుకోవాలంటే ఈ రోజు నుండే మీ సమయాన్ని పెట్టుబడిగా మార్చండి. అనవసరమైన చర్చలు, సోషల్ మీడియా వ్యసనాలు వదిలేయండి. మీ లక్ష్యం వైపు ప్రయాణం మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, ఆకాశంలో మెరిసే నక్షత్రంలా మిగిలిపోవాలా లేక ఆ ఆకాశాన్నే జయించే సూర్యుడిలా ఉదయించాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. చివరగా బిలియనీర్ కావడానికి కావాల్సింది కేవలం తెలివితేటలు మాత్రమే కాదు, ఒక బలమైన సంకల్పం. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు, అందరూ నిన్ను విమర్శిస్తున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. సంపద అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీరు ఎన్నిసార్లు కింద పడ్డారు అనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు తిరిగి లేచారు అనేదే ముఖ్యం. మీరు కూడా ఆ రహస్యాన్ని ఛేదించాలనుకుంటే ముందు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. డబ్బు వెనుక పరిగెత్తకండి, విలువను పెంచుకోవడం వెనుక పరిగెత్తండి. సమస్యలను చూసి భయపడకండి, వాటిని అవకాశాలుగా మార్చుకోండి. ఈ ప్రపంచం విజేతల కోసం వేచి చూస్తోంది. ఆ విజేత మీరే ఎందుకు కాకూడదు? ఆలోచించండి. ప్రతి గొప్ప సామ్రాజ్యం ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. మీ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చే సమయం ఇదే.